అందరికీ నమస్కారం. అంబటి రాంబాబు గారి మీద 2 అక్రమ కేసులు బనాయించడాన్ని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ గా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజున మీరు వారు నిరసన కార్యక్రమాలకు హాజరవుతా ఉంటే అడ్డుకున్నదే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక పోలీసు రాజ్యం నడుస్తుందా అని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఏం తప్పు చేశారని ఈ రోజున మీరు అక్రమ కేసులు బనాయిస్తారు? వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి హాజరవుతూ ఉంటే ఒక సిఐ గారు అక్కడికి వెళ్లి ఆయన అడ్డగించి తప్పు చేసినటువంటి సిఐ గారి మీద కేసు పెట్టాలి గాని నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యబద్దంగా ధర్నా చౌక్ కి వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారి మీద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కల్పించడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ 2 ఘటనలో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం.